శుభవార్త తీసుకొచ్చాం మేము. శుభవార్త ఏంటంటే దేవుడు మీ అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ అందరి పట్ల నిజమైన ప్రేమ ఆయనకుంది. ఆయన పేరు ఏంటి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడన్నా విన్నారా యేసుక్రీస్తు గురించి? విన్నారా? యేసుక్రీస్తు సంబంధించిన ప్రేమ, ఆయన సంబంధించిన శుభవార్త మీ మధ్యలోనికి తీసుకొచ్చాము. అదేంటి అని అంటే దేవుడు మీ అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీ అందరి కోసం ఆయన సిలువలో మరణించాడు. మీరందరూ చూడండి, మనందరం కూడా పాపాలు చేస్తూ ఉంటారు. మనుషులందరూ కూడా పాపాలు చేస్తూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కాదు, అందరూ కూడా పాపాలు చేస్తూనే ఉంటారు. అయితే మరి మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తారు? దేవుడి దగ్గరికి అందరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఎందుకు అనంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాడు. మనుషులు చేస్తున్న పాపాలు కారణంగా మనుషులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు. ఎందుకనంటే వాళ్ళు పాపాల వలన నరకానికి వెళ్తారు. మీ అందరు చూడండి, మీకు ఊర్లలో బళ్ళు ఇస్తారు కదా, కోళ్ళు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు బళ్ళు ఇస్తారు కదా. ఎందుకు ఇస్తారు బలులు? బలి ఎందుకు ఇస్తారు ఊర్లలో? పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు గుడి దగ్గర బలి ఎందుకు ఇస్తారు? మీ పాపాలు పోతాయని ఇస్తారు కదా. అయితే వాటి వలన మన పాపాలు పోవు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేసిండు అని అంటే ఆయన మనల్ని బలి అడగట్లేదు, కానీ ఆయనే మనకు బదులుగా ఆయన బలి అయ్యిండు. ఆయన శిలువలో బలి అయ్యి మన మనుషుల పాపాలను తీసేసిండు. ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మానవులను రక్షించగలడు. చచ్చిపోయిన తర్వాత, మరణమైన తర్వాత మనము నరకానికి వెళ్ళకుండా స్వర్గానికి వెళ్ళాలి అని అంటే మన పైన ఉన్న పాపాలు పోవాలి. ఆ పాపాలు తీసేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు, మనందరిని సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించి మరలా 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారు, విశ్వసించిన వారు, వారి పాపాలు పోతాయి. వారు మరణించిన తర్వాత ఒకరోజు వారు స్వర్గానికి వెళ్తారు. మన ఆత్మను రక్షించగల శక్తి ఈ లోకంలో ఏదీ లేదు. అది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు నమ్మిన వారు మాత్రమే రక్షించబడతారు. ఆయన నమ్మని వారు శిక్షించబడతారు. ఈ లోకంలో మనం ఎందరినో దేవుళ్ళు, దేవతలు అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం. కానీ వారెవ్వరు కూడా మన ఆత్మను రక్షించలేరు. మనకు సినిమా యాక్టర్లు అంటే ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా మనల్ని రక్షించలేరు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన ఆత్మను రక్షిస్తాడు. మనము యేసుక్రీస్తు ఆయన మీ అందరిని ఎంతగానో ప్రేమించి మానవులకు బదులుగా, వారు చేస్తున్న పాపాలకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే స్వర్గానికి మార్గమై ఉన్నాడు. ఆయన నమ్మిన వారు ఆత్మ రక్షించబడుతుంది. వారు మరణించిన